ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా మహాపూజకు మెస్రం వంశ గిరిజనులు సిద్ధమవుతున్నారు. నాగోబా మహాపూజకు పవిత్ర జలాల కోసం గిరిజనులు గోదావరికి బయలుదేరి వెళ్లారు. నాగోబా వేడుకల్లో భాగంగా ప్రధాన ఘట్టం గంగా జలాలు తీసుకురావటం. అందుకోసం మెస్రం వంశీయులు కేస్లాపూర్ నుండి మంచిర్యాల జిల్లా కలమడుగు సమీపంలోని గోదావరి నదికి కాలినడక బయలుదేరారు. పురుషులు మహిళలు తెల్ల వస్త్రాలు ధరించి సంప్రదాయం ప్రకారం వేర్వేరుగా పూజలు చేశారు. గ్రామం నుంచి పొలిమేర వరకు మెస్రం వంశీయులను గ్రామస్తులు సాగనంపారు. కేస్లాపూర్ నుంచి కలమడుగు గ్రామం వరకు దాదాపు 175 కిలోమీటర్లు నడక సాగించనున్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఆదివాసీ గిరిజనులు కేస్లాపూర్ చేరుకున్నారు. నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు ఆధ్వర్యంలో సమావేశమై నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 28వ తేదీన గోదావరి జలంతో నాగోబా ఆలయ సన్నిధి చేరుకుని అదే రోజు రాత్రి మహాపూజలు చేసి జాతర ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు మాట్లాడుతూ దేవుడిపై భక్తి ఉంచి పాదయాత్ర కొనసాగుతోందని 200 మంది మెస్రం వంశస్థులు ఈ యాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు. పుష్యమాసం సందర్భంగా పురస్కరించుకొని నాగోబా గంగా జలానికి పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుంది. నాగోబా జాతరకి గంగాజలం తీసుకొచ్చే మహాపూజ జరపబడును. మెస్రం వంశీ పీఠాధిపతి ఆదేశాల మేరకు యావత్ ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి మెస్రం వంశులు పాల్గొని కేస్తాపూర్ గ్రామం నుండి గోదావరి హస్తనమడుగు వరకు దేవుని యొక్క అభిషేకం కోసం గోదావరి అనేది పాదయాత్ర జరుగుతుంది.